చెప్పండి బాబు. మేడం నమస్కారం. మేడం నమస్తే. నా పేరు గోపి మేడం. ఇక్కడ నేను హైదరాబాద్లో కిరాణా షాప్ నడుపుతూ ఉంటాను. నేను మొన్న రీసెంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను మేడం. నా పేరు మీద ఉన్న ఆస్తులంతా ఆమె పేరు మీద రాశాను మేడం. రాసావు? మొన్న కిరాణా షాపు అవన్నీ ఆమె పేరు మీదనే రాశాను. నాకు రీసెంట్లీ ఏమైందంటే ఆమెకు ఇంతకుముందే 2 పెళ్ళిళ్ళు అయినాయని నాకు తెలియదు మేడం. పెళ్ళిళ్ళు అయినాయా? నేను కాకుండా నాతో ఇంకో 2 ఉన్నారు మేడం. అట్లా తెలుసుకోకుండా ఎలా? నాకు మొన్ననే తెలిసింది మేడం. మొన్న తెలిసింది సరే బాబు, అంతకుముందు ఏం చేస్తున్నావు నువ్వు? అంతకుముందు అంటే మా భార్య చనిపోయింది మేడం. ఆమె కిరాణంకి వస్తుండే, నాకు షాప్లో ఖాతా పెడుతుండే. అప్పుడప్పుడు వస్తూ 2-3 వేలు అట్లా ఖాతా పెట్టుకుంటే ఆమె కష్ట సుఖాలన్నీ చెప్తుంటే నేను ఒకసారి చెప్పిన, నా భార్య చనిపోయింది, ఇట్లా నన్ను పెళ్లి చేసుకొని తోడుగా ఉంటావా అని అంటే యాక్సెప్ట్ చేసింది మేడం. మేము పెళ్లి చేసుకున్నాక తీసుకొని వచ్చి నేను షాప్లో ఉంటుంటే మంచిగానే ఉన్నాను మేడం 3 months దాకా. అట్లా దాని తర్వాత తెలిసింది మేడం. ఒక మాట నువ్వు దుకాణం నడుపుతున్నావా లేకపోతే సంసారం నడుపుతున్నావా? కాదు మేడం, మా భార్య చనిపోయిన తర్వాత నేను నా కిరాణం నడుపుకుంటూ చూసుకుంటూ ఒంటరిగా ఎన్ని రోజులు అని ఉండాలి, చుట్టుపక్కల పొంటోళ్ళు షాప్కి వచ్చేటోళ్ళు ఎప్పటికి ఒంటరిగా ఉంటావు, పెళ్లి చేసుకో, అది చేసుకో, ఎట్లా అట్లా అంటే నేను అమ్మాయిని చేసుకున్నాను మేడం. అట్లా పరిచయం అయిన తర్వాత తనతో పెళ్లి చేసుకొని ఉండి ఆమెకు నా పేరు మీద ఉన్న ఆస్తులని ఆమె పేరు మీద రాసి హ్యాపీగా ఉన్నాం. కొన్ని రోజుల తర్వాత తెలిసింది మేడం, ఇంకో 2 పెళ్లి చేసుకొని ఇట్లా మోసం చేసిందని. ఎలా తెలిసింది మేడం? నన్ను విడాకులు ఇవ్వమని అడుగుతుంది మేడం. దాంతో నాకు డౌట్ వచ్చి నేను ఏమే ఎప్పుడు అడగంది విడాకులు అడుగుతుంది ఏంది అని డౌట్ తోటి నేను చూస్తుంటే ఒక 2 వచ్చారు నా షాప్ కాడికి, కిరాణం షాప్ కాడికి. నేను అదే ఆలోచించుకుంటూ ఉంటుంటే వాళ్ళు మా భార్య కోసం వచ్చారని నాకు తెలియదు మేడం. మీ దగ్గరికి వాళ్ళ భార్య కోసం వచ్చారు? మా భార్య కోసం, ఈమె కోసం నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు షాప్కి వచ్చారేమో అని దేనికోసమో వెయిట్ చేస్తారు అక్కడ షాప్ ముందట మేడం. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చెట్టు ఉంది నీడ ఉంది అని వెయిట్ చేస్తూ ఉంటారు, మనం అడగలేము కదా మేడం దేనికోసం అని. వాళ్ళు ఏదైనా ఆటో కోసమైనా దేనికోసమైనా వెయిట్ చేస్తారేమో అని నేను ఆలోచిస్తున్నాను. అంతలో మా భార్య లోపలికి వెళ్ళి వచ్చింది, వాళ్ళని చూసి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళు ఇటు చూసారు, ఈమె వాళ్ళని చూడగానే వెళ్ళిపోయింది ఇంట్లోకి. దాని తర్వాత నేను అడిగిన, ఏమైంది 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 అన్న, మిమ్మల్ని చూసి అట్లా భయపడదు, మీరు చాలాసేపటి నుంచి ఉంటారు, మీరు ఏమవుతారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఎక్కడ, ఏంది, ఏం చేద్దాం వచ్చారు అని అడిగిన. అడిగితే దాని తర్వాత చెప్పింది మేడం, మా భార్య ఈయనే ఉండేది, ఆమె రమ్మని ఆమె కోసం వచ్చినాం అది అని చెప్పి వీళ్ళు చెప్పిన వాళ్ళు అప్పుడు తెలిసింది మేడం నాకు. వీళ్ళిద్దరేనా? వీళ్ళిద్దరే మేడం. మీ ఫ్రెండ్స్ కాదు? మా ఫ్రెండ్స్ కాదు, నా కోసం కాదు వచ్చింది. మేము ఇంకా మీకోసం సపోర్ట్ గా వచ్చారేమో. లేదు మేడం, నాకు ఆల్రెడీ షాప్ లో కూర్చొని నేను ఆలోచిస్తున్నా, ఈమె విడాకులు ఎందుకు అడిగింది, ఏం జరిగింది, అసలు ఏడా మిస్టేక్ అయిందని ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరు అక్కడ షాప్ బయట ఉండి నేను అంత గమనించలేదు. దాని తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మా మిస్సెస్ అప్పుడు వాళ్ళని చూసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని పిలిచి అడిగిన మేడం.